సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కు గురయ్యారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంతో ఎన్నికల కమిషన్ సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ తరుణంలోనే వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సమావేశంలో పాల్గొన్న 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. అటు ఇప్పటికే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కు గురయ్యారు. 2 రోజుల క్రితం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్నారట. 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంతో ఎన్నికల కమిషన్ సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ తరుణంలోనే వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సమావేశంలో పాల్గొన్న 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. అటు ఇప్పటికే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కు గురయ్యారు. అయితే దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లో సమాచారాన్ని అందిస్తారు. నాగరాజు గారు. యమున, సిద్దిపేట జిల్లాలో పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపైన వేటు పడింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఈ రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు పిఎంఏలు, సిఏలు, విఆర్ఓలు, సిఏలు, సిబి ఆడిటర్స్, ప్రభుత్వం మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు 106 మంది ఉన్నారు. పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే సిద్దిపేట పట్టణంలోని మొన్న రాత్రి 7వ తారీఖు ఆదివారం రోజున రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో ఈజీఎస్ ఉద్యోగులతో సమావేశం అయ్యాడన్న సమాచారం మేరకు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు అక్కడికి ఉన్న గేట్లకు తాళం, ఫంక్షన్ హాల్లో ఉన్న గేట్లకు తాళం తీసి ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని సదరు ఫంక్షన్ హాల్లో సీసీ ఫుటేజ్ ను ఎలక్షన్ కమిషన్ పోలీసు అధికారులు కూడా సేకరించారు. ఫంక్షన్ హాల్లోని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇదిలా ఉండగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి పృథ్వీ ఫిర్యాదు మేరకు కూడా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ వెంకట్రామరెడ్డిపై, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో అర్ధరాత్రి ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ఎన్నికల నియమాలని ఉల్లంఘించిన సందర్భంగా ఇటు బీజేపీ అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు కలెక్టర్ కు నివేదిక అందించారు, కంప్లైంట్ చేశారు. ఈ నిమిషంలో కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ కి ఫార్వర్డ్ చేసి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు 106 మందిపై ఈ రోజు సస్పెన్స్ ఉత్తర్వులు జారీ చేశారు. యమున. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.